నాకు 2 రిజాల్వ్ అవ్వకుండా కూర్చున్నాయి. టైంకి ఓన్లీ టైం తీసుకొని చేస్తే అది ఆటో స్కెడ్యూల్ అవ్వట్లేదు. మొన్న చెప్పింది కూడా అదేంటి స్ట్రాటజీ కూడా స్కెడ్యూల్ అవ్వట్లేదు. అది స్క్రీన్ షేర్ చేస్తుంది నేను నెంబర్స్ అయితే గుర్తులేవు, మళ్ళీ న్యూగా చేయాల్సిందే. సార్ ఒకసారి చూడండి క్లాస్ అయిపోయినా. అదే క్లాస్ అయిపోయాక మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఈ క్లాస్ అయిపోయాక చూద్దాం. ఈరోజు క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన క్యాలిక్యులేషన్ మెటీరియల్స్ అనేది మనం మెయిన్గా దేనికి వాడతామంటే, సపోజ్ మనకు ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా. సపోజ్ వెర్నియర్ క్యాలిపర్స్ కానీ లేదంటే డెన్సిటీ క్యాలిక్యులేషన్కి కానీ సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తున్నాయా లేదా మనం చెక్ చేసుకోవడానికి ఒక ఎక్విప్మెంట్ వాడతాం, పర్టికులర్ ఎక్విప్మెంట్ వాడుతుంటాం. సో ఆ ఎక్విప్మెంట్ యాక్యురసీ చెక్ చేయడానికి అంటే అది మనం నార్మల్గా ఏం చేస్తాం, సో ఈ డెన్సిటీ నుంచి డెన్సిటీకి ఉంటే మనం మెటీరియల్ తీసుకోవాలని చూస్తాం. సపోజ్ లెంత్ మనకు 10 సెంటీమీటర్స్ ఉంటే నాకు లెంత్ చెక్ చేసుకోవాలి. సో ఆ లెంత్ చెక్ చేసుకొని మనం ఏదో ఇది వాడతాం కదా ఎక్విప్మెంట్. సో ఆ ఎక్విప్మెంట్ యాక్యురసీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 సెంటీమీటర్స్ కరెక్ట్గా మెజర్ చేస్తుందా లేదంటే వేరే ఇష్యూ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేయడానికి మనం ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అనేది వాడతాం. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇంకా ఒక మాస్టర్ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. సో దాంట్లో ఏం చేస్తామంటే ఏమి యూనిట్స్ తీసుకోవాలి అనేది మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి శాంప్లింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది. శాంప్లింగ్ ప్రొసీజర్ దేనికంటే ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి, మొత్తం శాంపిల్స్ అన్ని నేను టెస్ట్ చేయాలా లేదంటే ఆల్టర్నేట్గా అక్కడ ఒకటి పిక్ చేసుకొని చెక్ చేయాలా ఏందనేది ఆ ఎక్విప్మెంట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. సో దీనికి క్యాలిక్యులేషన్ ప్రాసెస్ మనం మెయిన్గా ఏంటంటే ఏ రిక్వైర్స్ అంటే సో ఫస్ట్ ఎక్విప్మెంట్ సో ఇది మనకి ప్రీరిక్విజిట్స్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్కి. సో ఫస్ట్ నేను ఎంఐసి ఒకటి శాంప్లింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేయడం చూస్తాను. నెక్స్ట్ ఎక్విప్మెంట్కి ఒక టాస్క్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో టాస్క్ లిస్ట్ నుంచి సో ఈ మెయింటెనెన్స్ ప్లాన్ అనేది ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకొని ఎక్విప్మెంట్ నేను చేస్తాను. ఓకేనా. సో దీనికి మనం మెయిన్గా ఫస్ట్ ఎంఐసి ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఎంఐసి క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ కోడ్ QS21. ఓకే. సో ఇక్కడ ప్లాంట్ కోడ్ ఇస్తాం 1710 ప్లాంట్ కోడ్. సెక్షన్ కోడ్ ఒకసారి చెప్పండి. QS21 to create master inspection characteristics. ఇది నార్మల్గా ఎంఎం మాస్టర్ డేటా, జస్ట్ మనకి ఐడియా ఉండాలి. మీ వాయిస్ కట్ అయింది, అది ట్రాన్సాక్షన్ కోడ్ సరే. QS21 ఓకే. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. యా ఓకే. సో డేట్ వాల్యూ జస్ట్ క్లిక్ అని ఎంటర్. సో ఇక్కడ మనకి
Set indicator లో సో ఇక్కడ మనకి రెండు చెక్ బాక్స్ వస్తాయి చూడండి, క్వాలిటేటివ్ ఒకటి, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఒకటి. క్వాంటిటేటివ్ అంటే మెయిన్గా ఇప్పుడు మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, సో ఏదన్నా లెంత్ కానీ మనం ఏదైనా మాన్యువల్ ఇది మాన్యువల్ చూసి మనం అంటే నార్మల్ మెజర్ చేసి చేసేదాన్ని క్వాలిటేటివ్ కిందకి వస్తారు. క్వాలిటేటివ్ అంటే సపోజ్ ఏదైనా మనం విజిబిలిటీని బట్టి, సో దాని కలర్ కానీ ఏదన్నా మామూలుగా చూసి చెప్తాం కదా, సో ఇది ఎగ్జాక్ట్గా లేదు అంటే నార్మల్ కలర్ ఇది పింక్ కలర్ కానీ ఇది బ్లూ కలర్ వచ్చిందనో లేదా ఈ విధంగా విజువల్ ఇన్స్పెక్షన్ని క్వాలిటేటివ్ అంటారు. సో మాన్యువల్గా దీని ఇన్స్పెక్షన్ని క్వాంటిటేటివ్ కింద వస్తారు. ఓకేనా. సో ఇక్కడ సేమ్ మన స్టేటస్ క్రియేటెడా, రిలీజ్డా, లేదంటే డిలీషన్ ఫ్లాగ్ లేకపోతే ఏందనేది. సో నేను రిలీజ్డ్ పెట్టుకున్నాను ఎందుకంటే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఇన్కంప్లీట్ కాపీ మోడ్లో కంప్లీట్ కాపీ మోడ్లు అనేవి ఉంటాయి. సో మనకి ఏంటంటే ఇన్కంప్లీట్ కాపీ మోడ్ తీసుకుంటాం, అంటే ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటాయి. సో దాన్ని మనం ఇన్కంప్లీట్ కాపీ మోడ్లో తీసుకుంటాం. సో షార్ట్ టెక్స్ట్ నేను టెస్ట్ అని ఇస్తున్నాను, ఓకే. క్వాంటిటీ తీసుకున్నాను. సో క్వాంటిటీ తీసుకుంటే మనకి ఇక్కడ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్, టార్గెట్ వాల్యూ 3 అడిగింది. ఓకేనా. అదే క్వాలిటేటివ్ తీసుకుంటే జస్ట్ మనం ఎంఐ మామూలుగా ఇది చేసే కేటలాగ్ డేటాని బట్టి, సో కేటలాగ్ ఒకటి మెయింటైన్ చేసుకుని దాన్ని తీసుకుంటాం. ఓకే. ఇక్కడ శాంప్లింగ్ ప్రొసీజర్ ద్వారా చేస్తాం మనం, సో ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సమ్మరీ రిజల్ట్సా లేదంటే సింగిల్ రిజల్ట్స్. సమ్మరీ రిజల్ట్స్ అంటే సో ఓవరాల్ మీద మొత్తం మీద ప్రతి ఒక్క దానికి రిజల్ట్ రికార్డింగ్ తీసుకుంటాం. సింగిల్ రిజల్ట్ అంటే సో వాటిలో ఏదో ఒకటి చేసుకొని దాని వాల్యూ మెయింటైన్ చేసుకుని ఉంటాం. సో కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ స్కోప్, ఫిక్స్డ్ స్కోపా, స్కోప్ నాట్ ఫిక్స్. అంటే స్కోప్ నాట్ ఫిక్స్ అంటే సపోజ్ ఒక్కొక్కసారి 100 వస్తే 100కు మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఒక్కోసారి 50 వస్తే 50, అలా ఫుల్ అన్నిటికీ రిజల్ట్ రికార్డింగ్ తీసుకోవాలి. కాబట్టి దాని బేస్ మీద మనం ఫిక్స్డ్ స్కోప్ అంటే సపోజ్ ఎవ్రీ టైం మనం 100 వచ్చే పది కంపల్సరీగా ఫిక్స్డ్ స్కోప్ తీసుకుంటాం. కానీ మనకి ఏంటంటే బయట నుంచి వచ్చే మెటీరియల్స్ అలా ఉంటాయి, ఫిక్స్డ్ స్కోప్ ఉండదు కాబట్టి స్కోప్ నాట్ ఫిక్స్డ్ అనేది తీసుకుంటాం. ఓకే. సో డాక్యుమెంటేషన్ నాట్ రిక్వైర్డ్, no formal calculation print. Just continue. ఇప్పుడు మనకి క్వాంటిటేటివ్ డేటా కంట్రోల్ ఇండికేటర్స్, ఇక్కడ మనకి డెసిమల్ ప్లేసెస్ ఎన్ని కావాలనేది. సో నాకేముంది డెసిమల్ ప్లేసెస్. టార్గెట్ వాల్యూ సపోజ్ 100 ఇస్తున్నా. ఓకే. లోవర్ లిమిట్ నాకు 95, అప్పర్ లిమిట్ 105. సో ఈ 95 to 105 ఉంటేనే నాకు యాక్సెప్ట్ చేయాలి. టార్గెట్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే 100 ఉంటుంది. సో ఈ లిమిట్ లోపు ఉంటేనే నాకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే మనకి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే. సో క్వాంటిటేటివ్ డేటా మెయింటైన్ చేశాను. ఇన్స్పెక్షన్ మెథడ్స్ అంటే నార్మల్గా ఇవి మనకు అంత అవసరం లేదు, ఇది క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటారు మన ఇన్స్పెక్షన్ మెథడ్స్. అంటే నార్మల్ ఇన్స్పెక్షన్ మెథడ్స్ అంటే ఏం మెయింటైన్ చేస్తారంటే సో సపోజ్ ఏమేమి చెక్ చేయాలి అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం క్లియర్గా. అంటే ఎలా టెస్ట్ చేయాలి అది. సపోజ్ ఒక లెంత్ చెక్ చేయాలని చెప్పాం, సో లెంత్ ఎలా చెక్ చేయాలి, దేని బేస్ మీద. నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గర స్కోప్ ఉంటే సో ఎగ్జాక్ట్గా ఇది వస్తుందా లేదా చెక్ చేయడం కోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది ఎలా చెక్ చేయాలి అనేది. ఓకే. ఈ క్వాలిటేటివ్ డేటాకి అయితే మనం కేటలాగ్స్ మెయింటైన్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి కలర్ కరెక్ట్గా అంటే రెడ్ కలర్ ఉందా, పింక్ కలర్ ఉందా, అలా ఇచ్చేసుకుంటాం డేటాలో, కేటలాగ్ డేటాలో. సో అది ఇక్కడ అసైన్ చేసుకుంటాం. స్పీసీస్ శాంప్లింగ్
processor. Save. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది క్రియేట్ అయ్యింది మనకి. నెక్స్ట్ శాంప్లింగ్ ప్రొసీజర్ క్రియేషన్. సో దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే QDV1 టు క్రియేట్ ద శాంప్లింగ్ ప్రొసీజర్. సో ఇక్కడ నేను నియమించుకున్నా CMPLE1 శాంప్లింగ్ 1. ఓకే, సో దీంట్లో 5 ఇస్తా. సపోజ్ PLE శాంపిల్ 1. సో ఇక్కడ శాంపిల్ టైప్ ఫిక్స్డ్ శాంపిలా, లేదంటే 100% ఇన్స్పెక్షన్, లేదంటే పర్సంటేజ్ శాంపిలా ఏంటంటే, అంటే సపోజ్ మనకి 100 వచ్చినా 50 వచ్చినా ఒక 1-2 చెక్ చేసి ఒక ఫిక్స్డ్గా ఉంటే శాంపిల్, సో ఫిక్స్డ్ శాంపిల్ తీసుకున్నాం. 100% ఇన్స్పెక్షన్ అంటే సో ఎన్ని వస్తే అన్ని మనం కంపల్సరీగా ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లాంట్ ఇన్స్పెక్షన్ పాయింట్ ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది తీసుకుంటాం కంపల్సరీగా, ఎందుకంటే ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ రిలేటెడ్ కాబట్టి. సో ఇవి మిగిలినవన్నీ మన సమాధానం సో QML యూజ్ చేస్తారు, ఈ పర్పస్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. శాంపుల్ తీసుకున్నాను. సో ఇది స్పీసీస్ కంట్రోల్ చార్ట్ ప్రాసెస్. సో మనకు అంత అవసరం లేదు, బ్లాంక్ వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ శాంపిల్కి వెళ్ళి శాంపిల్ క్వాంటిటీ మనం మెయింటైన్ చేసి శాంపిల్ సైజు సపోజ్ 5 శాంపిల్ సైజు. సో దీంట్లో యాక్సెప్టెన్సీ అట్లీస్ట్ 3 అన్న క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిటీ 3 అన్న క్వాలిఫై అయితేనే మనం ఈ శాంపిల్ మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇది కంటిన్యూ చేస్తాం. జస్ట్ సేవ్ దిస్ వన్. సో శాంపిల్ 1 అనేది క్రియేట్ అయింది మనకి. సో శాంప్లింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ 2 బేస్ మీద టాస్క్ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో ఈ టాస్క్ లిస్ట్ మనం ఏం మెయింటైన్ చేస్తామంటే 1710 ఇక్కడ QM మాస్టర్ డేటా ఉంది చూసారా, QM డేటాని. సో ఇక్కడ ఇన్స్పెక్షన్ పాయింట్స్ మనకి 2 ఉంటాయి. 300 అనేది ఒకటి ఉంటుంది, 310 ఉంటుంది. 300 అనేది దేనికి వాడతాం అంటే ఎక్విప్మెంట్కి మనం ఇచ్చేసేటప్పుడు క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్ తీసుకుంటాం. అదే ఫంక్షనల్ లొకేషన్కి అయితే ఫంక్షనల్ లొకేషన్ 310 తీసుకుంటాం. సో నేను ఎక్విప్మెంట్ చేస్తాను 300 తీసుకోండి. ఇక్కడ
ఓకేనా, ఇన్స్పెక్షన్ పాయింట్. నెక్స్ట్ ఆపరేషన్ ట్యాబ్కి వెళ్ళండి. సో ఇక్కడ PM01 ఓకే, ఇంటర్నల్ రీపబ్లిష్మెంట్. ఓకే, సపోజ్ 1 అవర్ యూనిట్ స్ట్రక్చర్, నెక్స్ట్ 1 హెచ్ఆర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, దీనికి అగైనెస్ట్గా ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఎంఐసిని మెయింటైన్ చేస్తాం. సో ఎంఐసి ఎంత క్రియేట్ చేస్తామో ఇది క్రియేట్ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎంఐసికి అగైనెస్ట్గా మనం శాంప్లింగ్ ప్రొసీజర్ ఏం తీసుకోవాలి ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఎన్ని శాంపిల్స్ అనేది తీసుకోవాలని అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఆపరేషన్ మనం ఏం చేస్తామంటే ఆర్డర్లో టాస్క్ మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేస్తాం సపోజ్. సో అప్పుడు ఏమైందంటే మనకి IP41 క్రియేట్ చేస్తాం. ఓకే, సైకిల్ 1 month. ఓకే, మంత్లీ. ఇక్కడ నేను ఎక్విప్మెంట్ అనేది చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ కింద మనం ఇక్కడ ఆర్డర్ టైప్ అనేది చూస్ చేసుకుంటాం. సో ఈ ఆర్డర్ టైప్ లో నేను మన క్యాలిబ్రేషన్ రిలేటెడ్ కాబట్టి క్యాలిబ్రేషన్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఈ టైప్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తే ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ 86 అనేది తీసుకుంటాను నేను. ఒక్క నిమిషం. ఇన్స్పెక్షన్ టైప్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది క్యాలిబ్రేషన్ ప్రాసెస్కి 14 అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఇన్స్పెక్షన్ టైప్ so scheduling parameters 100%. ఇక్కడ చూసారా మనకు లాస్ట్ టైం ఓన్లీ పర్సెంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు బిజినెస్ ఫంక్షన్
యాక్టివేట్ చేయడం వల్ల మనకి డేస్లో కూడా వస్తుంది. ఓకేనా, డేస్ కానీ ఏదైనా ఫ్యాక్టరీ క్యాలెండర్ బేస్మెంట్ కానీ. సో డేస్ ఇచ్చుకుంటే నాకు సపోజ్ ఏ ప్లాన్ అయినా సరే 1 డే ముందు కానీ లేదా 2 days ముందు కానీ ఇస్తే సో డే బేస్డ్ ఆన్ డేస్ సిస్టమ్ విల్ రిలీజ్ ఓకేనా. సో నేను సేవ్ చేస్తాను మెయింటెనెన్స్ ప్లాన్ /IP10 24 స్టార్ట్ సైకిల్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ వన్స్ మనం సేవ్ చేసామంటే మనకు కాల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నార్మల్ మనకి ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఎంఐసి శాంప్లింగ్ ప్రొసీజర్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో సో ఇన్స్పెక్షన్ లాట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో దీనికి అగైన్స్ట్ మనం రిజల్ట్స్ రికార్డింగ్ యూసేజ్ రిజిస్టర్ అంటే ఈ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయగలమా లేదంటే ఏదన్నా సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసి తర్వాత యూజ్ చేయగలమా ఏందనేది మనకి. సో మనం ఇన్స్పెక్షన్ లాట్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈ ఆర్డర్ రిలీజ్ చేసుకుంటాం. ఓకే, /IW32. ఓకే, ఇది ఆల్రెడీ రిలీజ్ స్టేటస్లో ఉంది కాబట్టి జస్ట్ ఇన్స్పెక్షన్ లాట్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మిగిలిన ఆర్డర్స్ ఇక్కడ రాదు. ఎప్పుడైతే మనం అక్కడ ఇన్స్పెక్షన్ టైప్ అనేది ఇప్పుడు కాన్ఫిగరేషన్ నుంచి చూపించాం కదా 14 అది మెయింటైన్ చేస్తే ఇది చూడండి ఇక్కడ ఇన్స్పెక్షన్ లాట్ ఆరిజిన్ 14 ఇన్స్పెక్షన్ టైప్ 14. సో ఈ బేస్ మీద మనకి ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, /QA32 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇన్స్పెక్షన్ లాట్ నెంబర్ ఇవ్వండి. లాట్ ఆరిజిన్ 14 ఈరోజు క్రియేట్ చేస్తున్నారు. 23. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఈరోజు మనకి ఇది ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి మనకి రెడ్ మార్క్ ఉంది అంటే రిజల్ట్ రికార్డింగ్ అన్నట్టు. సో ఇది సెలెక్ట్ చేసుకొని సో రిజల్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ మనం ఎక్విప్మెంట్ నెంబర్ కాపీ అవ్వలేదు. ఓకే, అయ్యేది చూడండి తీసినది. సో ఇక్కడ మనకి సిస్టమ్ అనేది రిజల్ట్స్ రికార్డింగ్. ఇక్కడ ఎందుకంటే ఒకటి వచ్చింది మనం ఏం చేసాం అక్కడ ఫిక్స్డ్ శాంపిల్ తీసుకున్నాం. సో 5 ఫిక్స్డ్ శాంపిల్స్ యావరేజ్ తీసుకున్నాం కాబట్టి యావరేజ్ సమ్మరీ రికార్డింగ్ వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ సపోజ్ 95 to 105 ఇచ్చాను, 110 ఇచ్చాను అనుకోండి. సో సిస్టమ్ మనకి వార్నింగ్ ఇస్తుంది. చూడండి మేజర్ రిజెక్టెడ్. సపోజ్ నేను 96 ఇచ్చాను, 5 రికార్డింగ్స్ ఇచ్చుకోవాలి. ఓకే, 104. నెక్స్ట్ 102. ఇది మళ్ళీ నేను 108 ఇస్తాను. సో ఇట్లా మనకి రెండు రిజెక్టెడ్ రీడింగ్స్. సో యావరేజ్ మీద వస్తే 104 సమ్మరీ రిజల్ట్స్. ఈ రెండు రిజెక్టెడ్ కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది, మనం యాక్సెప్టెన్స్ ఎన్ని ఇచ్చాం 3 కాబట్టి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఓకేనా, సో ఈ సేవ్ చేసిన ఈ రిజల్ట్స్ అనేది రికార్డ్ అవుతాయి. ఓకేనా, జస్ట్ సేవ్ చేస్తున్నాను. అదే ఒకసారి మీరు ఒక 3 రాంగ్ ఇచ్చి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఏమవుతుంది. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ఎందుకంటే 3 రిజల్ట్ రికార్డింగ్ సక్సెస్ అయింది. సో యాక్సెప్టెన్స్ వచ్చింది. సపోజ్ ఇది మనం ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాల్యుయేషన్కి వెళ్ళిపోయి సో ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు లేదంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది 3 వచ్చినా సరే రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎందుకంటే ఈ వాల్యూస్ డిపెండెన్స్ మీద నార్మల్ బై డిఫాల్ట్ యాక్సెప్టెన్స్ తీసుకునేది. సో ఇన్ కేస్ ఇంకా వీటిలో కూడా డిఫెక్ట్స్ కొంచెం స్మాల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, సో నాకు యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు రిజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తే మనకి ఆ ఎక్విప్మెంట్ అనేది స్టేటస్ యూజ్ చేసుకోవచ్చు అని వెళ్ళింది. సపోజ్ ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను ఏంటంటే NPRT స్టేటస్కి వెళ్ళింది. ఓకే, ఈ ఎక్విప్మెంట్ కదా, Ctrl+C. ఓకే, రిజెక్ట్ చేసాను, కంటిన్యూ.
inspection okay slash o IE03 still inspection result recording usage decision sorry ఇక్కడ యూడి కోడ్ మనం యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని ఇచ్చుకుంటాం. సో యాక్సెప్ట్ అయితే ఓకే, రిజెక్ట్ అయితే సిస్టమ్ అడ్జస్ట్మెంట్ రిక్వైర్డ్ అంటే సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసి మనం ఈ ఎక్విప్మెంట్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సపోజ్ కెనాట్ బి యూజ్ అంటే సో ఇప్పుడు మనకి సిస్టమ్ స్టేటస్ అనేది చేంజ్ అయిపోతుంది. యూసర్ జెస్టిన్ చేసిన అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఒకసారి అంతా క్లిక్ చేయండి. స్టేటస్ చేంజ్ అవ్వలేదు, అయిపోయింది కదా. నార్మల్గా ఇక్కడ స్టేటస్ చేంజ్ అవుతుంది ఏంటంటే ఎంపీఆర్ రిమూవ్ ప్రొడక్ట్ రిసోర్స్ టు న్యూస్ అని. సో క్యాలిబ్రేషన్ ప్రాసెస్ అది జస్ట్ విజువలైజేషన్ బేస్ మీద మనకి ఇది ఎక్విప్మెంట్ మళ్ళీ సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసి చేయాలనేది ఎలా అయిందనేది అప్డేట్. ఓకేనా. సో మనకి ఓన్లీ ఇన్స్పెక్షన్ టైప్ మెయింటైన్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంది. ఓకేనా. ఇది నార్మల్గా ప్లాన్ క్యాలిబ్రేషన్ ప్రాసెస్, అంటే ఎవ్రీ మంత్ అలా చేయాలనుకున్నాం. సపోజ్ నాకు ప్లాన్ కాకుండా అనుకున్నాను సడన్గా ఏదైనా రిజల్ట్స్ తీసుకునేటప్పుడు ఇష్యూ వచ్చింది. సో నేను రీడింగ్ నోట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే PM05 తీసుకొని సో ఎక్విప్మెంట్ అనేది తీసుకున్నాను. మనకి మాన్యువల్గా ఆపరేషన్స్ ఇచ్చుకున్నప్పుడు ఏమైందంటే సిస్టమ్ అనేది ఇన్స్పెక్షన్ అంటే ఎంఐసి అనేది కాపీ చేయడం. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే పైకి వెళ్ళి టాస్క్ లిస్ట్లోకి వెళ్ళి టాస్క్ లిస్ట్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా. సో అప్పుడే మనకి ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అయింది. నార్మల్గా ఇలా చేస్తే అవ్వదు. సో జనరల్ టాస్క్ లిస్ట్కి వెళ్ళండి. ఎస్ ఆపరేషన్ డిలీట్ అయినా పర్లేదు. గ్రూప్ ఆల్రెడీ తెలుసు కాబట్టి గ్రూప్ మెయింటైన్ చేసుకున్నాను. ఎగ్జిక్యూట్. సో ఇంకా ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఈ గ్రూప్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఒక ఆపరేషన్ ఉంది. సో మొత్తం సపోజ్ ఒక 5-6 ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఓన్లీ సెలెక్టెడ్ అంటే సపోజ్ నేను 1 or 2 ఆపరేషన్స్ చేసుకుంటే సో సెలెక్టెడ్ క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాం. ఓకేనా. సెలెక్టెడ్. సో ఆపరేషన్ కాపీ అవుతుంది. సో ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్ కాపీ అయిపోతుంది. జస్ట్ రిలీజ్ చేసి సేవ్ చేయండి. దీనికి ఇన్స్పెక్షన్ జనరేట్ అవుతుంది. చూడండి ఇది రిజల్ట్ అయిందో లేదా ఇన్స్పెక్షన్. సపోజ్ నేను ఇలా కాకుండా నార్మల్గా క్రియేట్ చేస్తాను ఒక ఆర్డర్ మెయింటెనెన్స్ ఆర్డర్ 31. ఓకే. సో ఎక్విప్మెంట్ చూస్ చేసుకున్నాను, టెస్ట్ చేస్తున్నాను. సో నేను అలా టాస్క్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోకుండా వాళ్ళకి జస్ట్ ఇక్కడ ఇస్తాను. మనం నార్మల్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ మెయింటైన్ చేయడానికి ఇన్స్పెక్షన్ రిలేటెడ్. సో ఇక్కడ ఉంటుంది ఇన్స్పెక్షన్ క్యారీ మనకి ఇక్కడ బటన్ కాదు, అదే మన టాస్క్ లిస్ట్ అయితే వస్తుంది. సో అందువల్ల మనం ఈ ఆపరేషన్స్ అనే టాస్క్ లిస్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇది రిలీజ్ చేస్తే సరే మనకి ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అవుతుంది. సరే ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ లాట్ జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇన్స్పెక్షన్ ఎంఐసి కానీ శాంప్లింగ్ ప్రొసీజర్ కానీ మెయింటైన్ చేయలేదు కాబట్టి మనకి ఇన్స్పెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అదే ఇన్స్పెక్షన్ లాట్ అనేది జనరేట్ అవ్వదు. రిజల్ట్ రికార్డింగ్ అని యూసేజ్ చేసి క్లియర్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
connect to the calibration process and optimization. ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. ఇంకేం వచ్చింది ఓకేనా? సూర్య ఒకసారి మీ ఇష్యూస్ స్క్రీన్ షేర్ చేయగలరా? అన్నీ చేయాల్సింది, అందుకే చూస్తున్నా. అసలు ఒకసారి నాకు మీరు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే పెట్టిన గ్రూప్లో లేదంటే ఈ విషయం అనేది చూస్తాను. అదే సుధీర్ IP42 ఇది చూసి చెప్తాను నేను సుధీర్, మీకు పింగ్ చేస్తాను. ఇక్కడ టైం అండ్ డేట్ బదులు అది తీసుకుంటాం కదా సుధీర్, అందులో ఇది టైం ఓన్లీ టైం తీసుకొని చేయమన్నారు కదా ప్రాక్టీస్, కిలోమీటర్స్ చేస్తాం మేము. అది సక్సెస్ అయింది, కానీ టైం తీసుకొని చేస్తుంటే టైం వ్యాలిడేట్ అవ్వట్లేదు. ఫైనల్లో IP10లోకి వెళ్ళి వ్యాలిడేట్ స్టార్ట్ ప్రాసెస్ కొడుతుంటే, స్టార్ట్ టు కాల్ కొడుతుంటే అది అవ్వట్లేదు, పిక్ చేసుకోవట్లేదు, ఆటో స్కెడ్యూల్ అవ్వట్లేదు. షెడ్యూలింగ్ పారామీటర్స్ లో సెట్ చేసినా వస్తుంది. అర్థమైనా ఒకసారి మీరు క్రియేట్ చేసి చూసిన తర్వాత ఒకసారి మెయింటెనెన్స్ ప్లాన్లో మీరు ఏమేమి డేటా మెయింటైన్ చేశారు, సపోజ్ మెజరింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఒకసారి దాని ఫోటో, నెక్స్ట్ షెడ్యూల్ చేసేప్పుడు 20 వస్తుంది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను అప్డేట్ చేస్తాను. ఎర్రర్ లాగేం చూపించు. సరే సార్, నేను పెడతానులేండి. అదొకటి మొన్న నేను చెప్పిన దాంట్లో కూడా స్ట్రక్ అయిపోయాం సుధీర్, అది ఒకసారి మళ్ళీ స్ట్రాటజీ ఒకసారి చెప్తారా సుధీర్? స్ట్రాటజీ మల్టీ కౌంటర్, అదే మల్టీ కౌంటర్ లో కూడా ఆగిపోతుంది సుధీర్, అది పిక్ చేసుకోవట్లేదు, ఆటో స్కెడ్యూల్ అవ్వట్లేదు. అది చేసారా? అండ్ ఆర్ పిక్ చేసాను కానీ అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వలేదు. వీడియో రెఫర్ చేసి మళ్ళీ సరే సార్. ఆ వీడియోలో కూడా అది ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వలేదు. ఆటోమేటిక్గా వీడియోలో కూడా ట్రిగర్ అవ్వలేదు సుధీర్, ఆటోమేటిక్. మీరు మాన్యువల్గా చేశారు. మీరు వీడియో సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ అవ్వట్లేదు, క్యాన్ పిక్ చేసుకుంటాం ఒకసారి అన్పిక్ చేసి కూడా ఇచ్చాను సుధీర్, కానీ సెలెక్ట్ అవ్వట్లేదు, ఆటో స్కెడ్యూల్ చూసి చెప్తానన్నారు మీరు ఏంది ఎర్రర్ అనేది. వీడియోలో కూడా ఎర్రరే ఉంది అది. టైంది కూడా మనం చేసాము, మన క్లాస్ లో కూడా చేసాము టైం, అది ఎర్రరే వచ్చింది, అది ఒకసారి చూసి చెప్తా అన్నారు మీరు. టైం కూడా మనకి ఎర్రర్ వచ్చింది ఒకసారి. ఇంటర్వ్యూస్ రావడమే కదా, అది ఫ్యాక్టరీ క్యాలెండర్ విషయం ఉంటుంది, అది మనం ఏం చేయలేం దానికి. సో నార్మల్గా అయితే ఫస్ట్ ఎలా ఫస్ట్ మనం చూస్ చేసిన సీక్వెన్స్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది, వేరే దగ్గర రాదు. ఓకేనా? అయితే మీకు ఎప్పుడన్నా ఇవాళ ఈవినింగ్ లైక్ 7, 8, 9, 10 ఈ టైం, ఏ టైంలో మీరు ఒక ½ అవర్ ఫ్రీ ఉన్నారో ఈ గ్యాప్ లో మేము చేస్తాము ప్రాక్టీస్ చేసి పింగ్ చేయండి ఒకసారి, దాన్ని బట్టి అవైలబిలిటీ చెప్తాను ఒకసారి. క్యాలిబ్రేషన్ కోసం చేస్తాం ఈరోజు. క్యాలిబ్రేషన్ కూడా చేయండి. ఇంకా రీఫర్బిష్మెంట్ ఒకటి నెక్స్ట్